హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. కస్టమర్ అయితే 2 డ్రెస్సులు అయితే ఇచ్చారు. నేను లాంగ్ వీడియోస్ అయితే పెట్టనండి, తొందరగా ఇప్పుడైతే పెట్టాలనుకుంటున్నాను. కస్టమరు 2 డ్రెస్సులు అయితే ఇచ్చారు. అవైతే కటింగ్ అయితే చేస్తున్నానండి. క్రేప్ సిల్క్ అండి. డ్రెస్సులు మాత్రం డైలీ యూస్ కంటాం. 2 డ్రెస్సులు ఒకేసారి కటింగ్ ఎలా చేసుకోవాలో ఎలా చూపిస్తున్నానండి మీకు. ఇదిగో ఓపెన్స్ అయితే మనకి ఆపోజిట్లో అయితే ఉండాలి. చూడండి ఇలా పెట్టుకున్నాను. 4 లేయర్స్ అయితే రావాలండి. ఒక్కోటి కింద 4 లేయర్స్, పై లైనింగ్ 4 లేయర్స్ అయినా రావాలి. ఆది డ్రెస్ అయితే నీట్గా అయితే ఇలా సెట్ చేసుకుంటున్నానండి. నీట్గా సేమ్ మీ ఆపోజిట్లోనే పెట్టుకోవాలి. ఇందాక లైనింగ్స్ అయితే ఎలా పెట్టుకున్నామో యాజ్ టీజ్గా పెట్టేసుకోవాలి. ఓపెన్స్ అయితే మనకి ఆపోజిట్గా ఉండాలి. ఎక్కడ ముడతలు కానీ మడతలు కానీ లేకుండా నీట్గా ఇలా సెట్ చేసుకోవాలండి. వాళ్ళు లైనింగ్ ఎక్కడ వరకు అయితే ఇచ్చారో నేను కూడా అక్కడ వరకే అయితే పెట్టాను. ఇంకా వాళ్ళకి కట్స్ కానీ ఇంకా సేమ్ యాజ్ టీజ్గా ఆది డ్రెస్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకుంటున్నాను. కట్స్ కాడ అయితే గుర్తు అయితే పెట్టుకున్నాను. ఇంకా నెక్ కానీ షోల్డర్ కానీ సంక కానీ యాజ్ టీజ్గా ఇక దానిలాగే పెట్టుకున్నానండి. ఈ డ్రెస్ కూడా నేనే స్టిచ్చింగ్ చేశాను. నెక్ కూడా చూసారా ఎలా పెట్టుకున్నానో. సింపుల్గా కుట్టుకోవచ్చండి. టేప్ యూజ్ అయితే చెయ్యి అవసరమే లేదు. నేనైతే టేప్ వాడనండి. ఇదిగో నెక్ అయితే 6 అయితే ఉంది, 6 పాయింట్లు అయితే ఉంది. ఇంకా సేమ్ ఇంకా అలానే డ్రా చేసేసుకొని నెక్ మార్చేసుకుంటా ఇలా సంక డౌన్ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇలా చేసుకోవడమేనండి, ఈజీగా అయితే అయిపోయింది. చూడండి నెక్ కూడా డ్రా చేసేసుకున్నాను. ఇంకా ఖర్చుకి ఒకరు బిర్రుగా ఉందన్నారండి, అందుకని ఖర్చుకి అయితే ఎక్స్ట్రా అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. చూడండి చాలా బాగా అయితే ఈజీగా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు. కట్ చేసేస్తున్నాను. మనకి టైలరింగ్ సంబంధించి అన్నీ మంచిగా ఉండాలండి. మిషను బాగుండాలి, కత్తిరి బాగుండాలి, టేపు యూజ్ చేయాలి. చాప్లీస్ అయితే వాడుతున్నానండి నేను. డీప్ ముక్కలు అయితే వాడితే చాలా బాగుండేదండి. మాకైతే తొందరగా దొరకవు, తెచ్చుకున్నప్పుడేమో అయిపోతూ ఉంటాయి. అందుకని నేను చాప్లీసే వాడతాను. ఇలా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఈజీ అండి. ఇదిగో ఒకేసారి 2 డ్రెస్సులు అయితే కటింగ్ అయితే చేశాను. నెక్కలు మాత్రమే మార్చుకోవాలండి. ఇది అక్కడ గుర్తుకైతే కట్స్ అయితే అవి అయితే పెడుతున్నాను గుర్తుగా. చూడండి ఇప్పుడైతే ఇంకా నెక్కలు మాత్రం 2టికి మార్చుకోవాలి. నేను ఇప్పుడు ఇదైతే కటింగ్ చేస్తున్నాను. చూడండి నెక్ ఏది పెడతాను. బ్యాక్ నెక్ అయితేనేమో రౌండ్ వేయించానండి, రౌండ్ పెట్టేశాను. సేమ్ యాజ్ టీజ్గా దీనికి కూడా నెక్ అంతే పెట్టుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ మాత్రం మార్చుకోవాలి. ఫ్రంట్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఫ్రంట్ అయితే స్టార్ నెక్ అయితే పెడుతున్నాను. వాళ్ళైతే స్టార్ నెక్ అయితే పెట్టమన్నారు. సింపుల్గా కట్ చేసుకుంటానండి. నా కటింగ్ అయితే చదువుకోలేకపోయినా బాగా ఈజీగా అయితే అర్థమైపోయింది. చూడండి ఎంత నీట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. లైనింగ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది పూర్తిగా. నెక్ స్టార్ నెక్, బ్యాక్ నెక్ రౌండ్ నెక్ చేశాను. ఆ లైనింగ్ కూడా కటింగ్ అయితే చేశానండి, మీకు చూపించలేదు. వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిద్దని. ఇది మెయిన్ పీస్ అండి డ్రెస్ది. ఎక్కువ ఉన్నదాన్ని మొత్తం అయితే పెట్టుకోకుండా తనకు ఎంత సరిపోయిద్దో అలానైతే కొంచెం వాటికి పెట్టుకున్నాను. చూడండి దీని నెక్, బ్యాక్ నెక్ కూడా దీనికి కూడా రౌండ్ నెక్ ఇచ్చాను.
దీనికి రౌండ్ నెక్ ఇచ్చేసి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఒక్కలి ఎన్ని డ్రెస్సులు ఉన్నా ఒకేసారి అయితే కటింగ్ అయితే చేసుకుంటానండి. దీనికి కూడా వీళ్ళైతే ఈ నెక్ అయితేనే పెట్టమన్నారు. వాళ్ళు చెప్పిన నెక్ అయితే పెడుతున్నాను. సేమ్ ఈజీగా అయిపోయింది. చూడండి, ఈ నెక్ అని ఏమంటారో నాకు తెలియదండి. ఇది కూడా చాలా నీట్గా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఈ నెక్ అయితే. సింపుల్గా అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా దానికి తగ్గట్టు ఇలా పెట్టుకోవాలండి. కటింగ్ అయితే అయిపోయింది. దీనికి కూడా ఆ పీస్ మీద యాజ్ టీజ్గా అది ఎలా ఉందో అలా పెట్టుకోవాలి. పొడవు ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. ఆది ఇచ్చిన డ్రెస్ ప్రకారం లైనింగ్ ఎంత పొడవు ఉందో, మెయిన్ పీస్ ఎంత పొడవు ఉందో దాన్ని బట్టి అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా దీనికి నెక్ కూడా అంతే కదండి. దీనికైతే గోట్ అయితే ఇవ్వమన్నారు. డైలీ యూజ్కే కాబట్టి ఇంకా అంతకేం మోడల్స్ అయితే వద్దన్నారు. హ్యాండ్స్ కూడా చూడండి, టేప్ ఒక్కటి హ్యాండ్స్ మాత్రమే టేప్ యూజ్ చేశాను. 3/4 హ్యాండ్స్ అయితే పెట్టాను. లైనింగ్ కూడా అవసరం లేదండి. కటింగ్ చేసుకుంటుంటే ఎవరో ఒకళ్ళు అలా తిరుగుతూ ఉన్నారు. ఈ ప్లేస్లో చాలామంది వస్తారని మీకు చాలా వీడియోలు అయితే చెప్పానండి. ఇది పబ్లిక్ ప్లేస్ అండి. ఈ పబ్లిక్ ప్లేస్లో మనదంటూ కాదు కాబట్టి, పబ్లిక్ వాళ్ళు కాబట్టి మనం ఏం